హాయ్ అండి అందరికీ. సో, ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా! మా చిన్ని అల్లూరి సీతారామరాజు అనమాట. సో, లాస్ట్ వీడియోలో గడ్డము, మీసాలు, విగ్ ఎలా చేశానో చూశారు కదా! సో, ఈ వీడియోలో అయితే ఎలా రెడీ చేశాను అనేది చూసేసేయండి. సో, నేను ఫస్ట్ అయితే నా చున్నీ తీసుకున్నాను. ఈ చున్నీ తీసుకొని కూడా ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అవుతుంది. ఆ చున్నీనైతే నేను 2 ఈక్వల్ పార్ట్స్‌గా తీసుకున్నా చూడండి. మిడిల్ పాయింట్ ఉంటుంది కదా! చూస్తున్నారు కదా! 2 కొనలు ఒక సైడు. సో, మిడిల్ పాయింట్ వచ్చేసి పిల్లలకి మనము పంచెలాగా కడతాం కదా! సో, బ్యాక్ సైడ్ అయితే తీసుకోవాలి. సో, 2 కొనలు ముందుకి తీసుకుంటే బ్యాక్ సైడ్ మిడిల్ పాయింట్ అనేది వెళ్ళిపోతుంది. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా వీడియోలో. అలా తీసుకొని వాళ్ళ స్టమక్ దగ్గర 2 ఈక్వల్ పార్ట్స్‌గా ముడి అయితే వేసేసుకోవాలి. చూడండి 2 ఈక్వల్ పార్ట్స్ నా చేతిలో ఉన్నాయన్నమాట, 2 కొనలు కూడా. సో, ఇప్పుడు చూడండి మిడిల్ పాయింట్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది కదా! సో, వాళ్ళకి సైజ్ ఎంతనో చూసుకొని అక్కడ ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా! సో, అక్కడ 2 ఈక్వల్గా చూసి తీసుకొని ముడి అయితే వేసుకోవాలి. సో, నేను ముడి వేస్తున్నా చూడండి. కొంచెం గట్టిగానే వేయండి, ఎందుకనంటే అది ఊడిపోకూడదు కదా మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత. సో, నేను గట్టిగా వేసేసాను. వేసిన తర్వాత ఇక్కడ 2 కొనలు ఉన్నాయి కదా మన చేతిలో పట్టుకున్న కొనలు, వాటినైతే మనము ఒక సైడ్ ఏమో చేతితో ముడి వేస్తాం, ఇంకొక సైడ్ కిందికి వెళ్ళిపోతుంది కదా. కిందికి వెళ్ళిన సైడ్ని అలానే వదిలేసి చేతితో ముడి వేసిన సైడ్ బార్డర్ ఉంటుంది కదా కొన, ఇప్పుడు నా చేతిలో ఉంది చూడండి, అది ఆ కొన మాత్రం మనము కాళ్ళు మధ్యలోంచి బ్యాక్ సైడ్ తీసుకోవాలన్నమాట. వెనక సైడ్ చూపిస్తున్నా చూడండి, క్లారిటీగానే అర్థమవుతుంది కదా మీకు. బ్యాక్ సైడ్ అలా తీసుకొని ఆ కొనని, కొంతమందికి కింద పైన అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మన చేతిలో ఉన్న కొన మాత్రమే పైకి ఉన్నది. సో, అదైతే తీసుకొని మనము పళ్ళు దగ్గర కానీ ఇంకొకటి శారీ కట్టుకునేటప్పుడు ఇక్కడ చింగుళ్ళు పోసుకుంటాం కదా, సో అక్కడైతే ఎలాగైతే మనము పెడతామో ప్లీట్స్, ఇప్పుడు నేను పెడుతున్నా చూడండి, అదేవిధంగా ప్లీట్స్ అయితే పెట్టుకొని వాటినైతే మనము వెనకాల సైడ్ అయితే చెక్కేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు బాబుకి మనము పంచెలాగా ముడి వేసాం కదా, సో అక్కడ చూడండి నేను చూపిస్తున్న వీడియోలో ప్లీట్స్ ఇలా పెట్టుకున్న తర్వాత సైజ్ ఎంతైనా వాళ్ళకి సరిపడా చూసుకొని మిగతా ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా లోపలికి తోసేసేయాలన్నమాట. చూడండి అలా లోపలికి పెట్టేసుకోవాలి. ఇంకో సైడ్ ఉంటుంది కదా, సేమ్ అదే ప్రాసెస్లో వేరే సైడ్ ఉన్న కొన కూడా తీసుకొని సేమ్ ప్లేట్స్ పెట్టుకొని బార్డర్ మనకి కనిపించేది పై వైపు ఉన్నది బయటికి కనిపించేలా లోపల సైడ్ ఉంటుంది కదా మనకి క్లాత్, అదైతే లోపల సైడ్ వెళ్ళేలా చూసుకొని ప్లేట్స్ పెట్టుకొని అదైతే లోపలికి ఫస్ట్ మనం ఎలాగైతే పెట్టుకున్నామో అలానే పెట్టేసుకోవాలి. అయితే పెట్టేటప్పుడు వాళ్ళకి కాళ్ళ సైజు చూసుకోవాలన్నమాట. పంచె సైజ్ కింద ఎంతైతే సరిపోతుందో అంత కిందికి లాగేసుకొని మిగతా ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా మనము లోపలికైతే పెట్టేసుకోవాలి. సో, నేను అలానే పెడుతున్నా చూడండి, మీకు క్లారిటీగానే తెలుస్తుంది కదా. సో, ఇక్కడ ఏంటి అంటే నేను మర్చిపోయి ఫోన్ నిలువుగా పెట్టి వీడియో తీశాను. కొంచెం హడావిడి ఉండే, మార్నింగ్ స్కూల్కి లేట్ అవుతుంది అని చెప్పి మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ. అందుకే కొంచెం వీడియో లాంగ్ రాలేదు కదా మీకు, సారీ అండి. కాకపోతే క్లారిటీగా తెలుస్తుందని అనుకుంటున్నా. చూడండి ఇలా బ్యాక్ సైడ్ అయితే మొత్తం పెట్టుకొని ముందుకైతే మనం చూస్తే పంచెలాగా ఉంటుంది చూడండి, అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఆ ముడి కనిపించకుండా మనము ఇంకొక చున్నీ తీసుకుంటాము. సో, ఇక్కడ ఇంకో చున్నీ నేను తీసుకున్నా చూడండి, నాతో సేమ్ కలర్ లేకపోతే నేను లైట్ ఉల్లిగడ్డ కలర్లో ఉందన్నమాట, అది తీసుకున్నాను. మీ దగ్గర ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ కలర్ తీసుకొని అడ్జస్ట్ చేయొచ్చు. యాక్చువల్గా ఆరెంజ్ కలర్ పెట్టాలి, నాతో ఆరెంజ్ లేకుండే, సో అందుకని చెప్పి ఈ చున్నీస్ అయితే తీసుకున్నా. సో, నెక్స్ట్ అయితే సేమ్ ఈ చున్నీ కూడా మనము ఒకవైపు ఏమో ప్లేట్స్ పెట్టుకొని ఇప్పుడు యష్కి వేసాను కదా అలా వేయాలన్నమాట. వన్ సైడు వేసిన తర్వాత మనకి చున్నీ వన్ సైడ్ ఏమో మనం ఫ్రంట్కి పెట్టేసినాం కదా ప్లేట్స్ పెట్టేసి, ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది మనకి. అక్కడ మనం ఏం చేస్తామంటే వెడల్పులో 2 అటు ఇటు పైన కింద ఉంటుంది కదా కొన అనేది, దాన్ని 2 కొనలు ఒక సైడ్ తీసుకోవాలి, మడత ఉన్న కొన ఇంకో సైడ్ వస్తుంది చూడండి. ఇప్పుడు నేను చుట్టేసిన కదా, దానికి అలా పెట్టుకొని ఈ కొన ఆ కొన 2 కూడా ముడి వేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఒక రౌండ్ ఇలా వాళ్ళ బాడీకి తిరిగేస్తుంది కాబట్టి వెనకాల కానీ ముందు ముడి కానీ కనిపించదు. వెనకాల మనం
లోపలికి తోసాం కదా, అది కూడా ఏం కనిపించదు అనమాట, కవర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంతే అనమాట. ముందు ముడి కూడా కనిపించదు, ఈ చున్నీ అడ్డం ఉంటుంది కాబట్టి. సో ఈజీగా సెట్ అయిపోతుంది, అంతే, చాలా ఈజీ. తర్వాత మేకప్ వేసేసేయడమే. నేనైతే నాతో మేకప్ పౌడర్ ఉంటే పౌడర్ అయితే వేసేసాను బాబుకి. సో ఇప్పుడు నేను వేసేదైతే కరుంగలి మాల, ఇంకొకటి రుద్రాక్ష మాల అనమాట, మా హస్బెండ్ది. తనతో ఉంటే ఒకరోజు అద్దెకి తీసుకున్నాను అనమాట. తనని అడిగి తీసుకొని బాబుకైతే వేసేసా చూడండి. తర్వాత చెప్పాను కదా, పౌడర్ అయితే వేసేస్తున్నాను అనమాట బాబుకి. నాతో మేకప్ పౌడర్ ఉంటే అదే వేసాను బాబుకి. తర్వాత అందులోనే మనకి ఐ షాడోస్ వస్తుంటాయి కదా, నేను మొన్న కృష్ణుని వేషానికి కూడా అదే యూజ్ చేశాను. అయితే అప్పుడు కృష్ణుని కలర్లో ఉండాలి అని చెప్పి ఆ కలర్ వేశాను. బట్ ఇప్పుడైతే నేను పింక్ కలర్ తీసుకొని మన ఐస్కి పైన కళ్ళు మూసిన తర్వాత కళ్ళకి మనం పెట్టుకుంటాం కదా, అక్కడైతే నేను లైట్ పింక్ కలర్ అయితే పెట్టాను అనమాట బాబుకి. మీకు లాస్ట్లో క్లియర్గా కనిపిస్తుంది. సారీ, ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు. నేను నెక్స్ట్ టైం చాలా క్లియర్గా వీడియో తీయడానికి ట్రై చేస్తానండి. ఐఎమ్ సో సారీ. కాకపోతే లాస్ట్ పిక్స్లో మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఎలా వేసాను ఏంటి అని, ఓకేనా. సో పింక్ కలర్ వేసిన తర్వాత మనకి కళ్ళకి, దాని తర్వాత కాజల్ అయితే పెడుతున్నాను బాబుకి. కళ్ళకి కాటుకలాగా పైన లేయర్కి కింద లేయర్కి కళ్ళకి 2 సైడ్స్ కూడా కాటుక అనేది పెట్టాను. కొంచెం పెద్దగా పెట్టాను అనమాట. దీని తర్వాత నేనైతే పెన్సిల్ ఉంటుంది కదా మనకి, ఐబ్రోస్ సెట్ చేసుకుంటాం దాంతో, ఆ ఐబ్రో పెన్సిల్తో అయితే ఐబ్రోస్ కూడా కొంచెం థిక్గా సెట్ చేశాను అనమాట. చూడండి, షేప్ అనేది మన ఇష్టం. అది పిల్లల ఐబ్రోస్ ఏ షేప్లో అయితే ఉంటాయో దాన్ని కవర్ చేస్తూ మనమైతే షేప్ అనేది డిసైడ్ అయ్యి ఆ షేప్లో అయితే గీయాల్సి ఉంటుంది మనము. కొంతమందికి ఏమో పొడవుగా ఉంటుంది, కొంతమందికి రౌండ్ షేప్లో అలా ఉంటుంది కదా. సో వాళ్ళ ఐబ్రోస్ షేప్ని బట్టి మనమైతే షేప్ అనేది గీయాలి. సో తర్వాత నేను మళ్ళీ ఐస్ మీద కొంచెం లైట్గా అది కలర్ పోయినట్టు అనిపిస్తే పింక్ కలర్ అయితే ఐ షాడో లాగా వేసేసాను అనమాట. దాని తర్వాత ఇక్కడ బొట్టు పెడుతున్నా చూడండి. మా యష్ అయితే అసలు ఎంత బాగా పెట్టానంటే డ్రాప్ షేప్లో పెట్టాను, కానీ వాడు అసలు అప్పుడే దాన్ని పోగొట్టేశాడనమాట. కొంచెం కిందికి కారినట్టు అయిపోయింది వాడు ఇలా అలా కదిలిచ్చేసరికి. సరే పర్లేదు, ఇలా కూడా బాగానే ఉంది కదా అని చెప్పి అలానే పెట్టాను. యాక్చువల్గా అంత టైం లేకుండే, సో అందుకోసానికి నేను ఇంకా అలానే వదిలేసాను అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే డ్రాప్ షేప్లో ఉంటుంది చూడండి బొట్టు అనేది. సో నెక్స్ట్ ఇక్కడైతే మనం తయారు చేసిన విగ్ ఉంది కదా, అదైతే పెట్టాను. కాకపోతే ఊడిపోతుందేమో అనే డౌట్తో నేను ఒక థ్రెడ్ అయితే దానికి కట్టాను అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ హోల్ పెట్టేసి, అది క్లాతే కదా మనం చేసింది, సో హోల్ పెట్టేసి థ్రెడ్ అనేది కట్టేశాను. అదే మనకి గదవ కిందికి కట్టాను అనమాట ఊడిపోకుండా. దాని తర్వాత మనము గడ్డం చేసాం కదా, దానికి ఆల్రెడీ ఎలాస్టిక్ది మనము అదే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఎలాస్టిక్ కట్టేసాము. అదే అయితే హెయిర్ కింది నుంచి అయితే విగ్గు కింది నుంచి పెట్టేసిన అనమాట, మీరు చూస్తున్నారు కదా. తర్వాత నేను తయారు చేసిన మీసాలు కూడా పెట్టాను, కానీ అది స్టిక్ అవ్వట్లేదు. డబల్ టేప్ పెడితే యష్కి పెయిన్ వస్తుందేమో తీసేటప్పుడు అని చెప్పి నేనైతే పెన్సిల్తో డ్రా చేశాను, ఎందుకు రిస్క్ అని. కొంచెం పెద్ద పిల్లలు అయితే డబల్ టేప్తో పెట్టేసేయండి, బాగుంటుంది. కానీ నిజానికి చాలా బాగా వచ్చింది మీసాలు, రియల్ లుక్ వచ్చింది అది పెట్టగానే. కాకపోతే ఇంకా తీసేసాను అనమాట. మనం తయారు చేసిన విగ్గు గడ్డం అయితే ఇవేనండి. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి పెడితే, అసలు నిజంగా భలే లుక్ అనిపించింది. తర్వాత మనము సైడ్స్కి కూడా తయారు చేసాం కదా. ఇప్పుడు చూడండి, నేను సైడ్స్కి ఎందుకు తయారు చేశాను అంటే, ఫస్ట్ విగ్ గడ్డమే తయారు చేసిన, కానీ సైడ్స్కి మనం ఆరెంజ్ కలర్ పెట్టిన ఎలాస్టిక్ కనిపిస్తుంది. సో నాకు అది కనిపించకుండా ఉండడానికి నేనైతే మళ్ళీ సైడ్స్కి తయారు చేశాను కదా, మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. అవైతే ఇప్పుడు మళ్ళీ డబల్ టేప్ పెట్టి స్టిక్ చేస్తున్నా చూడండి. విగ్గుని గడ్డాన్ని రెండింటిని కలుపుతూ స్టిక్ చేశాను అనమాట. మంచి లుక్ వచ్చింది కదా, బాగా అనిపించింది. సో మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేయండి, ఓకేనా, పర్ఫెక్ట్గా వస్తుంది. సో చెప్పాను కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. చూసి అర్థమవుతుంది కదా, అదంతా నా హెయిరే. సో షాక్ అయిన, ఇంత హెయిర్ ఊడిపోయిందని, అది 2-3 మంత్స్లో అని చెప్పి. సో మిడిల్లో అయితే నేను కొంచెం బ్లాక్ కలర్ అది పెట్టాను అనమాట. ఎందుకంటే నాకు క్లాత్ అనేది ఎక్కువైంది, హెయిర్ అనేది కొంచెం తక్కువ ఉండే కదా,
ఆల్రెడీ మీరు ఎలా తయారు చేసానో లాస్ట్ మేకింగ్ వీడియో చూసింటే అర్థమైపోయి ఉంటుంది. సో అక్కడైతే పెట్టాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంతే, లిప్స్కి కొంచెం లిప్స్టిక్ పెట్టాను. సో అంతే, ఇంకా మిగతావన్నీ ఆ ధనుసు, బాణాలు, ఆ బాటిల్ ఎలా రెడీ చేశానో లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో అయితే చూసేసేయండి. ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో. చూస్తున్నారు కదా మేకప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని. సో ఎవరైనా ఈ వీడియో చూసి ఇలా ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి అబ్బా, నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ అయితే స్కూల్ నుంచి ఈవినింగ్ ఇలా వచ్చాడు చూడండి. బ్యాగ్లో అయితే ఎక్స్ట్రా డ్రెస్ పెడితే అది వేసుకొని వచ్చాడనమాట. సో గిఫ్ట్ ఇచ్చారంట ఫస్ట్ ప్రైజ్ అని చెప్పి. సో అదే ఓపెన్ చేస్తున్నాడు. పౌచ్ ఇచ్చారు, అంటే పెన్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా. వాడు నవ్వు చూడండి, షాక్ అయిపోయింది. అమ్మ నేను ఏమైనా అమ్మాయినా నాకు ఇది ఇచ్చారు అని చెప్పి అంటున్నాడు. సో వాడి మీసాలు, వాడి బొట్టు అన్నీ అలానే ఉన్నాయి చూడండి. ఫన్నీగా అనిపించిండు. సో అందుకే అలానే తీసేసాను అనమాట వీడియో కూడా. కానీ ఇంకా ఫైనల్గా హ్యాపీగా ఫీల్ అయిండు, గిఫ్ట్ వచ్చింది అని చెప్పి. సర్టిఫికేట్ కూడా ఇచ్చారంట, ఇంకా చాక్లెట్స్ కూడా ఇచ్చారు. సో వాడు చూడండి ఎంత ఫన్నీగా చేస్తున్నాడో. అది నేను పెట్టిన బొట్టు అయితే ఈ షేప్ ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది కదా, డ్రాప్ షేప్లో. సో వాటర్ డ్రాప్ ఉంటుంది కదా, ఆ షేప్లో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీసాలు చూడండి భలే ఫన్నీగా అనిపించాడు. మీరు కూడా నవ్వుకున్నారా లేదా కామెంట్ చేయండి. సో ఇదన్నమాట. అయితే ఈ వీడియో చూడండి, ఇక్కడ బ్యాగ్లో ధనస్సు అంతా వాళ్ళు మొత్తం దగ్గరికి పెట్టేశారంట. వాడు అంటున్నాడు అనమాట, చీ ఇంత కష్టపడి చేసి ఇలా పెట్టారంటమ్మా అని చెప్పి అంటున్నాడు. సో అదే అయిపోయింది ఇంకా ధనస్సు పని గోవిందా. అంతే, ఇంకా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూసారు కదా. ఇక్కడైతే చాక్లెట్ అనమాట, యష్కి చాక్లెట్ కూడా గిఫ్ట్ ఇచ్చారంట. తీసుకొచ్చి అమ్మ నువ్వు నేను తిందాము అని చెప్పి అంటున్నాడు. సో ఇంతేనండి ఈ వీడియో, ఇంతవరకు చూసినా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.